లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో ఎవ్రీవన్, సాక్షి లైఫ్ కి స్వాగతం. చాలా న్యాచురల్ గా ఒక స్త్రీ జీవితంలో, ఒక అమ్మాయి జీవితంలో చోటు చేసుకునే ఒక ప్రాసెస్ ఏంటంటే మెన్స్ట్రుయేషన్. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ నెలలా రావడం, దానికి ముందు కొన్ని సిమ్టమ్స్ ఇలా రాబోతున్నట్టుగా మనకి శరీరానికి తెలియడం, అలాగే మనసుకు కూడా కొన్ని ఎమోషన్స్ రావడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు దీని గురించి పెద్ద డిస్కషన్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు బాగా అందరికీ అవగాహన పెరుగుతోంది కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఓపెన్లీ. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే పిఎంఎస్ అని ఓపెన్గా మనకి బోర్డు అంత కంటెంట్ ఇంటర్నెట్లో ఉంది. అట్ ద సేమ్ టైం మన వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇవాళ ఈ కాంప్లెక్స్ పదాన్ని గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని. వారి పేరు చెప్పంగానే ఈ విభాగంలో, ముఖ్యంగా గైనకాలజీ విభాగంలో షీఈ్ వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్స్ దట్ వీ నో. మన తెలుగు వారందరికీ కూడా చాలా గర్వకారణం. మంజుల గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆబ్వియస్లీ నేను చెప్పినట్టుగా పిఎంఎస్ అనేది ఒకప్పుడు ఏముందిలే, అందరికీ నార్మల్గా న్యాచురల్గా జరిగే విషయం, దీని గురించి అంత డిస్కస్ చేయాలా అని చెప్పి అణిచిపెట్టేసేవారు. ఇప్పుడు ఎలా ఉంది? ఆర్ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇట్ మోర్ ఓపెన్లీ? డెఫినెట్లీ అవేర్నెస్ అనేది పెరిగింది. అంటే ఎప్పుడైతే మనకి దీన్ని ట్రీట్ చేయొచ్చు లేదా కంట్రోల్ చేయొచ్చు అనే అవగాహన పెరిగిందో అప్పుడు అందరూ ముందుకు రావటం, ఇట్లా ఉంది అని చెప్పుకోవటం. ఇంతకుముందు చిన్నతనం, నా పెళ్ళాన్ని నా మీద అరిచింది అంటే అది బయట చెప్పుకోవడానికి కూడా చిన్నతనం. బట్ ప్రీమెన్స్ట్రువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. ఒక ఉమెన్ మూడ్ స్వింగ్లోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్తే నోబడి బాదర్స్, బట్ షీ గోస్ ఇన్ టు రేజ్ అండ్ స్టార్ట్స్ ఫైటింగ్ విత్ ద చిల్డ్రన్ ఆర్ ఆఫీస్లో. ఇప్పుడు అందరూ ఇట్స్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ వేర్ ఎవ్రీబడి వర్క్స్. ఇద్దరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు వెళ్ళంగానే ఉద్యోగంలో పక్కన వాళ్ళ మీద అరవటము, ఇరిటేషన్ వచ్చేసేయటము, లేకపోతే పీరియడ్స్ ముందు వెయిట్ గెయిన్ అవ్వటము, ఈ యాక్నే పింపుల్స్ ఎక్కువ అవటం. బట్ ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ గుడ్, ఫీల్ గుడ్, బీ గుడ్, అండ్ వాళ్ళ టెంపరమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ వాళ్ళ లైఫ్ స్టైల్కి ప్లస్ దైనందిక కార్యక్రమానికి అడ్డం పడుతున్నందువల్ల దే ఆర్ కమింగ్ అవుట్ టాకింగ్ అండ్ వాంట్ సొల్యూషన్స్. సో ఎస్, టుడే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. సో పిఎంఎస్ అంటే ఏ వయసులో మెన్స్ట్రుయేషన్ జరిగినప్పుడు జరుగుతుంది? అంటే 20sలో లేదు టీన్స్లో, 30sలో? దీనికి ఏమైనా మనకి స్టాటిస్టిక్స్ ఉన్నాయండి? ఇంత ముందు అంతా కూడా మేము 30sలోనే ఎక్కువ చూసేవాళ్ళం. లేట్ 30s అండ్ ఎర్లీ 40s వేర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గోస్ ఆరీ. బికాస్ ఈ పిఎంఎస్ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒకటి బ్రెయిన్లో సెరటోనిన్, డోపమైన్ ఇష్యూస్లో కూడా ఉంటుంది. చేంజెస్ ఇన్ ద బయోకెమికల్స్ ఇన్ ద బ్రెయిన్ ప్లస్ చేంజెస్ ఇన్ ద హార్మోన్స్ లోకలీ అండ్ ఇన్ ద బ్రెయిన్ అగైన్. సో ఇవి యూజువల్గా మనము లేట్ 30sలో చూస్తుంటాం, మెనోపాజ్కి ముందు చూస్తుంటాం కాబట్టి ఆ టైంలో ఎక్కువ ఉంటుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా ఏమీ లేదు. బికాస్ లైక్ ఇందాక మాట్లాడినట్టుగా అందరూ సన్నగా, అందంగా, చక్కగా ఉండాలని అనుకుంటాం. దానికి ఉండే అప్ సైడ్ ఉంటుంది, దానికి ఉండే డౌన్ సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఫ్యాట్ సెల్స్ తగ్గుతాయో ఈస్ట్రోజన్ తగ్గుతుంది. సో మనకి హార్మోన్స్ అనేది, మనకి ఈస్ట్రోజన్ ఇస్ ద హ్యాపీ హార్మోన్. మనకి ఈస్ట్రోజన్ అనేది మనకి బోన్స్ బాగుంటానికి కానీ అన్నిటికీ దోహదపరుస్తుంది. ఆ వీక్ ఈస్ట్రోజన్ ఏదైతే ఫ్యాట్ నుంచి వస్తుందో దానివల్ల మనం ఈ డిప్రెషన్ తక్కువ ఉండటం అన్నీ చూస్తామన్నమాట. సో పాత రోజుల్లో మెనోపాజల్ సిండ్రోమ్ కూడా చాలా తక్కువ ఉండేవాళ్ళు, ఎందుకంటే ఒక్కొక్కరు చక్కగా హాయిగా కాతే పీతే కాందానికి. సో వాళ్ళకి ఈ డిప్రెషన్లు అవన్నీ చూసేవాళ్ళు కాదు. ఒకటి, దే యూస్ టు హ్యావ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. సో వాళ్ళకి కొంచెం లో అనిపించినా వేరే వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేవాళ్ళు. సో ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ మీద ఉండేవి కావు. సెకండ్, హార్మోన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ నెవర్ సో ఆరీ బికాస్ దే వర్ నాట్ జీరో సైజులు ఇలా వెనకాల పడేది తక్కువ. ఎక్సర్సైజెస్ ఎక్కువైనాయి ఇప్పుడు. సో బోన్ అనేది కూడా మనం హెల్త్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ డయట్, వర్స్ట్ థింగ్ ఈజ్ ద డయట్ విచ్ వీఆర్ డూయింగ్. అంటే సరైన సమతులమైన ఆహారం తీసుకోకుండా ఇష్టం వచ్చింది కడుపు నిండటానికి అన్నట్టుగా ఏవేవో తినటం వల్ల మనకి బాడీలో చాలా వైటమిన్ డెఫిషియన్సీ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ చూస్తున్నాం. సో వీటన్నిటి వల్ల ఈవెన్ ఇన్ 20s వీఆర్ సీయింగ్ పిఎంఎస్. సో ఇట్ ఈస్ నాట్ దట్ నో లాంగర్ ఎ డిసీజ్ ఆఫ్ లేట్ 30s ఆర్ 40s. ఇట్ కెన్ బి సీన్ ఈవెన్ ఇన్ 20, 19. ఇంతకుముందు మనం అనుకునే వాళ్ళం టీనేజ్లే, ఇది టీనేజ్తో దే ఆర్ బిహేవింగ్ ఇరాటికలీ అని. నౌ దిస్ అ కంప్లీట్ ఈ రెండింటి మధ్యలో ఇలా జాయిన్ అయిపోయింది అనమాట. రైట్. దాని నుంచి మనం ఏ ఏజ్ అయినా, నో ఏజ్ ఇస్ డిఫరెంట్. సో పిఎంఎస్ సిమ్టమ్స్ టిపికల్గా ఎలా ఉంటాయి? అంటే మనకి మెన్స్ట్రువల్ క్రాంప్స్ కూడా పిఎంఎస్లో భాగమేనా? ఎవ్రీథింగ్ చేంజెస్ ఇండివిజువల్. ఇప్పుడు మన 5 fingers ఆర్ నాట్ ద సేమ్ ఇన్ ద సేమ్. సో కొంతమందికి జస్ట్ బిఫోర్ పీరియడ్స్ బ్లోటింగ్ అనిపించవచ్చు, లావ్ అవుతున్నా అనిపించవచ్చు, యాక్చువల్గా కూడా వెయిట్ పెరగచ్చు ఎందుకంటే వాటర్ రిటెన్షన్ వల్ల, ఆర్ యాక్నే ఎక్కువైపోవచ్చు.
ఇందాక మనం అనుకున్నట్టు మూడ్ స్వింగ్స్లో కోపం రావచ్చు, డిప్రెషన్లో కూడా వెళ్ళచ్చు. సో ఇలా కొంతమందికి డయోరియా వస్తుంది. కొంతమంది అంత మంచోళ్ళు ఉంటారు, అబ్బా ఈ అమ్మాయి కన్నా మంచోళ్ళు లేరు అనుకున్న వాళ్ళు సడన్గా దే స్టార్ట్ స్నాపింగ్ అట్ పీపుల్. So it is just not only the water retention, mood swings and all, the acne, outside figure feeling, the feeling of loneliness, depression, ఇక అన్ని రకాలు కూడా మనం చూస్తుంటామట. ఏదన్నా కావచ్చు. కొంతమందికి టాకికార్డియా ఆర్గానిక్గా ప్రీమెన్స్ట్రల్లీ వాళ్ళకి హార్ట్ రేట్ పెరుగుతుంది. కొంతమందికి ఆస్తమా వస్తుంది ప్రీమెన్స్ట్రల్లీ, ఇవన్నీ ఎక్స్ట్రీమ్స్. కొంతమందికి కన్వల్జన్స్ వస్తాయి ప్రీమెన్స్ట్రల్లీ. సో యూ కెనాట్ బిలీవ్ దట్ దీస్ ఆర్ ఆల్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్, బట్ ఇట్ హ్యాపెన్స్. సో మామూలుగా ఏదో చిన్నప్పుడు ఏదో ఒక మాత్ర చెప్పి ఇది వేసేసుకో అనేవారు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తారు, జస్ట్ యూనో కాస్త ఇంటి పట్టు నుండి బయటకు వెళ్ళొద్దు అని నమ్మకాలు ఉన్న వాళ్ళు అలా చెప్తారు. ఇప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, ఇది ఒక క్రానిక్ ఇదో అయిపోతుందని, వెన్ డూ యూ యాక్చువల్లీ డిసైడ్, డాక్టర్ మంజుల? See, I think once the quality of life and their daily thing is getting affected, they should meet a doctor. Or తనంతట తను ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్, దిస్ ఈజ్ నాట్ మీ, నేను ఇలా కాదు, నేను ఎందుకు అరుస్తున్నాను అనిపించినప్పుడు షీ షుడ్ కమ్ బ్యాక్ టు డాక్టర్. దిర్ ఇస్ నథింగ్ స్మాల్ ఆర్ బిగ్, ఎనీథింగ్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ హర్ లైవ్లీహుడ్ అండ్ లైఫ్ స్టైల్, షీ షుడ్ కమ్ టు అస్. దట్స్ ఇట్. సరిగ్గా ఆలోచించలేకపోవడం, కన్ఫ్యూజ్డ్ థింకింగ్ అని, అండ్ దాంట్లో కన్ఫ్యూజ్ థింకింగ్తో పాటు విపరీతంగా నిద్ర పట్టకపోవడం అండ్ ఒక యాంగ్జైటీ రావడం, ఇవన్నీ కూడా పిఎంఎస్లో భాగం అవ్వచ్చా? అబ్సల్యూట్లీ చెప్పానండి. మూడ్ స్వింగ్స్ కెన్ వేరీ ఫ్రమ్ ఎనీథింగ్. స్లీప్లెస్నెస్ ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, టాకికార్డియా ఉండొచ్చు, జస్ట్ ఇట్లా పానిక్ అటాక్స్ రావచ్చు. పాత రోజుల్లో నాట్ నవ్ ఎనీమోర్, దే కుడ్ గెట్ అవే విత్ మర్డర్ ఆల్సో. సో దే వర్ ఐకానిక్ జడ్జ్మెంట్స్ వేర్ they got away saying that it is because of PMS she did that, she could not control the anger. నిజంగానా? ఐకానిక్ జడ్జ్మెంట్స్ అంటే కోర్టులో జడ్జ్మెంట్స్. Yes, but now it is known that it is not an excuse, they cannot get away. అంటే because there is a cure for everything. Only thing is ignorance is not bliss. Right. It can be completely cut under control because we know the cause now. We know that there are deficiencies which are causing it. We know that the hormonal imbalance is one of the cause. We know that brain lo unna serotonin dani idi valla kuda undachu. So we know that dietary changes caused it, so we have to reverse it. We have to increase the exercise. We have to de-stress ourselves by thinking of whatever helps us. It can be just chatting with the friends, anything. So all these things have come. సో డాక్టర్ మంజుల, సెరటోనిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని మెజర్ చేసి, హ్యాపీ హార్మోన్స్, అది హ్యాపీ హార్మోన్స్ మెజర్ చేసే బ్లడ్ టెస్ట్ ఏనా అది? యా, యూజువల్లీ దే డూ ఇట్, బట్ అవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా మనకి సిమ్టమ్స్ తోనే వి స్టార్ట్ గివింగ్ ద మెడిసిన్స్. మెడికేషన్, వాట్ కైండ్ ఆఫ్ మెడికేషన్ డు వి గివ్ డాక్టర్ మంజుల? ఫస్ట్ ఇస్, ప్రతిదాన్ని నేను అందరికీ అదే చెప్తాను, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ టుడేస్ టైం. లైఫ్ స్టైల్ అంటే 3 మెయిన్ థింగ్స్. వన్ ఈజ్ de-stressing, సెకండ్ ఈజ్ ద ఎక్సర్సైజెస్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ, థర్డ్ ఈజ్ డైటరీ చేంజెస్. సో పొల్యూషన్ అనేది లైఫ్ స్టైల్లోనే ఉన్నా కూడా అది మన చేతుల్లో ఎక్కువ లేదు కాబట్టి మన సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయటం, ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ని తగ్గించటం, అది మనం చేసుకోగలగాలి. అంటే లక్కీగా హైదరాబాద్ ఈజ్ మచ్ బెటర్ స్టేట్, ఆర్ మన ఆంధ్ర తెలంగాణ కూడా కొంచెం మనకి లెస్ పొల్యూషన్ కంపేర్ టు ద అదర్ పార్ట్స్ ఇన్ నార్త్ ఇండియా. సో అయినా కూడా మనం తినే ఆహారం దగ్గర నుంచి, లిప్స్టిక్స్ దగ్గర నుంచి, మేకప్లో కూడా అన్నిట్లో కూడా మనకి ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ ఉంటాయి, అంటే హార్మోన్స్ని డిస్ట్రప్ట్ చేస్తాయి. దీనివల్ల కూడా ఇది ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయగలిగితే బెస్ట్. సెకండ్, డైటరీ చేంజెస్. మన తినే ఆహారంలో సమతులంగా ఉన్నాయా లేదా, లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయా, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా, సాల్ట్ని కొంచెం తగ్గించుకోవాలి ఆ టైంలో, కెఫిన్ని, కాఫీని, ఆల్కహాల్ని అవి కొంచెం తగ్గించుకోగలగాలి. సో ఇలాంటివి ఏవైతే ఎక్కువ చేస్తాయో వాటిని తగ్గించుకునేటట్టు చేస్తే మనకి ఇవి చాలా వరకు కంట్రోల్ వస్తుంది. ప్లస్ ట్రేస్ ఎలిమెంట్స్ అండ్ మినరల్స్ ఉన్నవి ఎక్కువ తీసుకోవటం. రైట్. సో డైటరీ చేంజెస్ కమ్ సెకండ్. థర్డ్ ఇస్ డెఫినెట్లీ ఐ టోల్డ్ యూ de-stressing. ఇట్స్ నాట్ సో ఈజీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టెల్ de-stress చేసుకోమ్మా అంటాం, కానీ ఎట్లా ఎవరికి వాళ్ళకి వేరే. మళ్ళీ కొంతమందికి జస్ట్ కూర్చుని టీవీ చూస్తే డిస్ట్రెసింగ్ ఉండొచ్చు, బట్ దే బికమ్ కౌచ్ పొటాటోస్, అగైన్ దట్ ఈస్ కాంట్రాక్టివ్. బట్ కొంతమందికి ఫ్రెండ్స్ మాట్లాడచ్చు, కొంతమందికి మ్యూజిక్ వినొచ్చు, కొంతమందికి డాన్స్ ఉండొచ్చు. సో ఎవ్రీబడి షుడ్ డిసైడ్ విచ్ ఇస్ దేర్ పాయింట్. ఇట్ కెన్ బి మెడిటేషన్, దే హ్యావ్ టు డూ ఇట్ అట్లీస్ట్ 10 to 15 minutes ఎవ్రీ డే. రైట్. దెన్ కమ్స్ ఎక్సర్సైజెస్. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత చేస్తామో అంతా ఈ క్రాంప్స్, ప్రీమెన్స్ట్రల్ క్రాంప్స్ విల్ కమ్ డౌన్. రైట్. బట్ రిచ్ ఇన్ calcium rich foods are what we are looking at. Copper, magnesium, these are what we are looking at to decrease the ఇవి కాకుండా మేము ట్రీట్మెంట్, నెక్స్ట్ కమ్స్ అవర్ ట్రీట్మెంట్. ఏమి ఇస్తాము అంటే ఫస్ట్ ఓన్లీ మల్టీవైటమిన్ ట్రేస్ ఎలిమెంట్స్ ఇస్తాం, ఎందుకంటే మినిమం 3 months ఆఫ్ దీస్ డెఫిషియన్సీ కరెంట్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ యూజువలీ కమ్స్ డౌన్. అది కూడా ఇచ్చినా తగ్గకపోతే మాత్రమే దెన్ వీ గో టు హార్మోనల్ ట్రీట్మెంట్, ఆర్ ఇఫ్ నెసెసరీ డిపెండింగ్ ఆన్ మూడ్ ఎలివేటర్స్,
Right. ఓకే, సమ్ టైమ్స్ వాటర్ రిటెన్షన్ యాక్చువల్గా ఉంది అంటే డయూరెటిక్స్ ఇవ్వటం కానీ, అంటే యూరిన్లోకి ఆ నీరు వెళ్ళిపోవటం కానీ, యాక్నే ఎక్కువ ఉంటే అండ్ మనం అది తగ్గించే మందు ఇవ్వటం కానీ, ఇవన్నీ నెక్స్ట్ స్టెప్ వస్తాయి అనమాట. Right. కానీ తినే ఆహారం, మల్టీవైటమిన్, ట్రేస్ ఎలిమెంట్స్ అండ్ మినరల్స్ గో ఎ లాంగ్ వే ఫర్ దిస్. బట్ సమ్ టైమ్ పీపుల్ కెన్ ట్రై acupuncture and all those things also. That is their choice. Whatever helps them. సో మనసుకు ప్రశాంతత ఏది కలిగిస్తుందో, ప్లస్ డయట్తో మనం ఏవేవి మనం ట్రేస్ ఎలిమెంట్స్ అండ్ ఇవి ఇవి చేస్తామో, దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్. సో ఆబ్వియస్లీ ద ఫస్ట్ థింగ్ ఐ థింక్ డయాగ్నోసిస్ ఇస్ ద కీ థింగ్. ఎస్, దాన్ని గుర్తించడం, డినైల్లో ఉండకూడదు, అది డినైల్లో. ఎందుకంటే చాలా వరకు మనకి ఇళ్లలో ఏం చెప్తారంటే ఇవంతా అందరికీ మేము అందరం చూసాం, కామన్గా జరుగుతుంది అనుకుంటాం. బట్ డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. అండ్ ద గుడ్ న్యూస్ ఇస్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ క్యూర్ నౌ. అబ్సల్యూట్లీ. సో ప్లీజ్ డోంట్ సఫర్, ప్లీజ్ కమ్ అండ్ మీట్ ఎ డాక్టర్. డాక్టర్ మంజుల అనగాని చాలా ఇన్ఫర్మేటివ్గా బట్ చాలా క్లుప్తంగా చెప్పిన, అద్భుతంగా వివరించారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ సాక్షి లైఫ్లో మనం ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ గురించి మాట్లాడాం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వీ విల్ టాక్ అబౌట్, మామూలుగా మనం ఇదివరకు పూర్వం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక జబ్బు వస్తే, సమస్య వస్తేనే వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు విధిగా చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టెస్ట్ ఉన్నాయి. ఏమిటి ఆ టెస్ట్, ఏ వయసుకి ఎలాంటి టెస్టులు చేయించుకుని మనం ఆరోగ్యంగా ఉన్నామని నిర్ధారించుకోవచ్చు, మాట్లాడదాం. స్టే ట్యూన్ టు సాక్షి లైఫ్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.